పోతున్నారు పాని అన్నారు, గుర్తుందా మీకు? అవునండి. ఒక నెల రోజుల క్రితం అనుకుంటా ప్రెస్ మీట్ లో యాడ్ పోతున్నారు, ఎవరు పోతున్నారు, పానిండి అన్నారు. కానీ అసలు పోతున్నానే ఉన్నారు, ఆగట్లేదు. సరే, జోక్స్ అపార్ట్, ఒక సీరియస్ ఒక లీడర్ అనే చెప్పొచ్చు వైసీపీలో, A2 A1 ఏదైనా సరే జగన్ షాడోగానో జగన్ రెప్లికానో చూసే వ్యక్తి ఇంతటి పెద్ద నిర్ణయాన్ని ఎలా చూడాలి? ప్లాన్ అని కొంతమంది, పజిల్ అని కొంతమంది, లేదు వ్యూహం అని. మీరు ఎట్లా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇది యూజువల్ గా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా అందరు ఎలా వెళ్ళిపోయారో దీన్ని కూడా నేను అలాగనే చూస్తానండి. అంతకు మించి గొప్పగా కానీ ఇతనేదో A2 అయినంత మాత్రానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇతనేదో ఇంపార్టెంట్ అనే కోణంలో నేను అసలు చూడను. అలాంటిది చూడవలసి వస్తే గనుక సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇప్పుడు ఆయన ఏదో కొత్త పేరు పెట్టారు, ఆయనకి ఇంతకుముందు సకల శాఖ మంత్రి లేకపోతే డిఫాక్టో సీఎం ఉండేది, ఇప్పుడు ఆంధ్ర శశికళ అనే ఒక పేరు ఇప్పుడు బిరుదు ఆయనకు వచ్చింది కదా. ఆయన ఏమన్నా పోతే అప్పుడు చూస్తాం. కానీ వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వదిలేసి చాలా కాలం అయింది, వీళ్ళందరినీ పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయింది. ఈ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ చాలా మందిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొంత దూరం పెట్టడం చాలా రోజుల నుంచే మొదలైపోయింది. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి సోషల్ మీడియా లాగేసుకున్న రోజున ఈయన దరిదాపుగా నెల రోజులు అన్నం తినలేదు, 6 నెలలు బయటికి రాలేదు. ఎందుకంటే దాన్ని ఏదో ఆయన ఒక సొంత ఆస్తిలాగా భావించాడు. అది తీసుకొని ఎవరికి? సజ్జల భార్గవ రెడ్డికే తెచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న ఇంపార్టెన్స్ వీళ్ళెవరికి లేదు. కాకపోతే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెనకటికో సామెత చెబుతారండి, అన్ని ఉన్న నాడు పెళ్ళం బాగానే కాపురం చేసేది, ఏమీ లేని నాడు చేసేదే గొప్ప కాపురం అన్నట్టు. వీళ్ళు అధికారం ఉన్నంత కాలం వీళ్ళు ఎవరైనా సరే, పిచ్చోడో బొచ్చోడో ఎవరైనా సరే ఉంటారండి. అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు. అందుకు అతీతుడేం కాదు విజయసాయి రెడ్డి. ఇందాకేదో ఆయన చెప్పారు, ఆయన ట్వీట్ లో అనుకుంటా 9 సంవత్సరాలు అని. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూటమి ఏర్పడిన 2014 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం పాటు కొద్దిగా బీజేపీ తోటి దూరం ఉండుంటది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసినా ఆయన పిఎంఓలోనే కనిపించేవాడు. ఎప్పుడు మీడియా వెళ్ళినా వెనక్కేటకుండా బారిపోతుండేవాడు. ఆ 4 సంవత్సరాలు వేసుకుంటే ఆ తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు చెప్పాడు. ఇక్కడ ఒక బుకాయింపు జరిగింది. ఈ 7 నెలలు కూడా చూడండి, మీరు అండర్లైన్ చేసుకోవాలి, ఈ 7 నెలలు కూడా వాళ్ళతోటే కలిసే ఉన్నాడు. కలిసి ట్వీట్లు వేసి వాళ్ళని కలిసా వీళ్ళని కలిసా అని అన్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ ఉండదు కాబట్టి కలవడం ఇంకా ఈజీ. ఇంకా ఈజీ. వీటన్నిటి బట్టి ఇప్పుడు ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశాడు, బాగానే ఉందండి. మరి ఎంపీ పదవికి ఏమిటి? ఏం చేస్తాడు? అసలు చేస్తాడో లేదో కూడా అనుమానమే అనేది కూడా ఈ రోజు నడుస్తుంది. చేసేదాకా ఏది చెప్పలేం వీళ్ళందరి గురించి. ఇకపోతే విదేశాలకు పారిపోతాడని కొంతమందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని కొంతమంది అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళతో చర్చిస్తే కదా ఈయనకి తోటి వ్యూహం చేయగలిగేది. విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చాలా కాలం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాలని పట్టించుకోవడం లేదు. ఆయన అధికారంలో ఉండగా పోగేసిన అవినీతిని, సంపాదన మొత్తాన్ని ఆ రోజున మొత్తం ఆయన లెక్కలు చూసుకోలేడు కదండి. అన్ని బినామీల మీదనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవన్నీ వెనక్కి తెచ్చుకునే పని మీదే బెంగళూరు ప్యాలెస్ లో ఆయన మీటింగుల మీద మీటింగులు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రాజకీయాలను చూస్తుంది ఇద్దరు, వైఎస్ భారతీరెడ్డి, రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరు మాత్రమే రాజకీయాలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు ఇంత సడన్ నిర్ణయం వెనకాలేంటి? కేసుల గురించి భయమా, లేదంటే ఏదైనా కాపాడుకునే ప్రయత్నమా, లేదు కాకినాడ పోర్టు రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చిందనే ఒక అవమానమా, లేదా ఈడీ కేసుల ఏంటి? ఏ రీజన్ అయి ఉంటది? ఖచ్చితంగా ఈడీ కేసులు. అవమాన భారం అయితే వీళ్ళెవరు పడేవాళ్ళు కాదండి. అవమానం పడేవాళ్ళు అయితే సిగ్గు, లజ్జ, వెరపు అనేది కొంత మన ఒంటికి ఒకటి ఉంటుంది. అది ఏనాడో వదిలేసిన వాళ్ళకి ఇంకా మళ్ళీ అవమాన భారం ఏమిటండి? దులిపేసుకొని పోతారు వీళ్ళందరూ. అలా ఎన్నిసార్లు దులుపుకోలేదు వీళ్ళు? నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలో ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు, జిందాల్ని ఎల్లగొట్టేశాడు, ఆ జిందాల్ స్టీల్స్ రావటం మానేసింది అని అంటే, సాయంత్రానికి దావోస్ లో జిందాల్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ మేము మీరు రమ్మంటే మేము ఖచ్చితంగా వస్తామనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంక సిగ్గే ఉంది, వెరపే ఉంది. అక్కడ ఉలిపేసుకొని పోవటమే. కాకపోతే విజయసాయి రెడ్డి